అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా సార్, సంక్రాంతి అంటే బంధువులు, అలాగే అప్పాలు, సినిమాలే కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరిగేవి కోడిపందాలు, గుండాటలు, ఈ జూదం ఇది ఎక్కువ జరుగుతుంది కదా సార్. అయితే ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్కి ఇప్పటికీ చూసుకున్నట్లయితే దగ్గర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 1500 కోడిపందాలు జరిగాయి సార్. అంటే రాష్ట్రం అంతటా అసలు ఎన్ని జరిగాయి? దగ్గర ఈ కోడిపందాలు అంటే ఈ సంక్రాంతి సంబరాల్లోనే 3000 కోట్లు చేతులు మారాయి. అంటే ఎవరైతే జూదం ఆడడానికి వస్తారో వాళ్ళని ఆకర్షించడానికి లేడీ బౌన్సర్లు కానివ్వండి, ఒక క్యాసినో రేంజ్లో ఈ కోడిపందాలు అనేవి ఈ సంవత్సరం నిర్మించారు. సో దీని గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదా, లేదంటే సైలెంట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అసలు ఏంటి సార్ అసలు కోడి పందాలు అనేవి వీటికి ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అన్న తేడా ఏం లేదు, ప్రతి సందర్భంలో జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో కొంచెం ఎక్కువ జరుగుతాయి, కొన్ని సందర్భాల్లో తక్కువ జరుగుతాయి. తక్కువ అంటే కొంచెం గుట్టు చప్పుడు కాకుండా చేసుకుంటూ కొంచెం ఆర్భాటంగా చేస్తారు. సో అంతే తప్ప ప్రతి ప్రభుత్వంలోనూ ఉంది ఇది. సో ఇది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఒక పండుగ. కోడిపందాలు అనేది సంప్రదాయంగా వస్తున్నది. సో దాన్ని వద్దు ఆపేయండి అన్నా కానీ జరుగుతాయి, దాన్ని ఎవరు ఆపలేరు. కాకపోతే 2-3 రోజుల పాటు కొంత చూసి చూడనట్టు వదిలేస్తాయి ప్రభుత్వాలు. మళ్ళీ రేపటి నుంచి పెట్టమనండి, కొరడ చులిపిస్తాయి, బొక్కలో వేస్తాయి. సో కేవలం ఇది ఒక సంస్కృతి సంప్రదాయం కాబట్టి ఆ ఎంజాయ్మెంట్, దానికి ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందంటే, నేను వెళ్ళాను పాలకొల్లు, భీమవరం వెళ్ళాను, నేను కూడా చూశాను కోడిపందాలు. అంటే కొంతమంది ఇళ్ళు, వాహనాలు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి మరీ దారుణంగా జూదం ఆడిన పరిస్థితులు అయితే, అంటే ఇక వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో చోట జూదం ఆడతారమ్మా. గోవాకి వెళ్ళి జూదం ఆడి అని పోగొట్టుకొని వస్తారు. జూదం ఆడే మనస్తత్వం ఉన్నవాడు నీ దగ్గర లేదని వదలడుగా. శ్రీలంక వెళ్ళి క్యాసినోలు ఆడతాడు, గోవా వెళ్ళి క్యాసినోలు ఆడతాడు. ఎంతమంది మీకు మన ఎస్పెషల్లీ గోదావరి జిల్లాల నుంచి రెగ్యులర్గా గోవా వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు సర్వే చేయండి. గోవా క్యాసినో ఆడడానికి గోవా వెళ్తారు, కేవలం క్యాసినో ఆడడానికి గోవా వెళ్తారు. శ్రీలంక మీరు అక్కడ వచ్చి చూస్తే తెలుగు వాళ్ళు బోల్డ్ మంది కనపడతారు. ఏంటి అంటే జస్ట్ క్యాసినో ఆడడానికి వచ్చారు, జూదం ఆడడానికి వస్తారు వాళ్ళంతే. సో నీకు ఏడాది పొడవునా అవకాశాలు ఉన్నాయి. ఏడాది పొడవునా జూదం ఆడేవాడు కారులో, బైకులో జూదంలో పెట్టి పోగొట్టుకునేవాడు ఎప్పుడైనా పోగొట్టుకుంటాడు. దాన్ని మనం క్రైటీరియా తీసుకోకూడదు. ఈసారి ఇదేంటంటే మనం ఒక సంప్రదాయంగా తీసుకోవాలి. చాలామంది ఉంటారు సరదాగా పందెం కట్టేవాళ్ళు ఉంటారు. ఎంతమంది ఈ హైదరాబాద్ నుంచి నాకు తెలిసి అత్యధిక మంది వచ్చి చూశారు ఈసారి కోళ్ళ పందాలు. నేను వెళ్ళి కూర్చుంటే నా వెనక పక్కన చుట్టూతో అందరు తెలంగాణ వాళ్ళే. ఓకే, ఏంటా మీరు ఎంతమంది వచ్చారు తెలంగాణ వాళ్ళు అంటే, మా దగ్గర లేదు కదండి అంటారు. రేపో మాపో తెలంగాణలో పెట్టినా మీరు ఆశ్చర్యపోక్కర్లా. ఒకప్పుడు మీకు గోదావరి జిల్లాల వరకు మాత్రమే పరిమితమైన కోళ్ల పందాలు ఇవాళ విస్తరించి ప్రతి జిల్లాకి వెళ్ళిపోయినాయి. కృష్ణా జిల్లాలో బోల్డ్ అని నడిచినాయి. మీరన్నట్టు గుండాట, రకరకాల ఆటలు నడిచినాయి. సో గుంటూరు, కృష్ణా అన్ని జిల్లాలు పెడతారు. రేపో మాపో తెలంగాణలో పెడితే ఆశ్చర్యపోక్కర్లా మీరు. కాకపోతే ఇది వ్యసనంలా మారకుండా సరదాగా ఉంటే ఎవరికైనా ఇబ్బంది లేదు. అందుకే ఈ 2-3 రోజులు మాత్రమే అనుమతిస్తారు, ఆ తర్వాత అనుమతించరు, ఉక్కుపాదం మోపుతారు, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే మీరు అంటున్నారు గత ప్రభుత్వంలో అంత లేదు అంటున్నారు కదా. గత ప్రభుత్వంలో ఎందుకు లేదు? ఉంది. నేను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెళ్ళాను గోదావరి జిల్లాలకి సంక్రాంతి అప్పుడు, ఇప్పుడు సంక్రాంతికి వెళ్ళాను. మొన్న ఇయర్ సంక్రాంతిలో కోడిపందాలు నేను చూసి వచ్చాను, ఈ ఇయర్ కూడా చూసి వచ్చాను. కాకపోతే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం ఆర్భాటంగా జరిగింది, అది వాస్తవం. అవును, గత ప్రభుత్వంలో కొంచెం కాస్త లిమిటెడ్గా ఆడారు. ఈసారి కొంచెం మన ప్రభుత్వం వచ్చిందని కాస్త ఏదో సంతోషంగా ఆడినట్టు నాకు కనపడింది. అయితే ఇక్కడ మనం ఇంకో అంశాన్ని కూడా మనం గుర్తించాలి. క్యాసినోలు నిర్వహించిన వాళ్ళు వైసీపీ వాళ్ళు. గుడివాడలో నాని నిర్వహించలేదా క్యాసినోలు? పట్టుబడలేదా? గోవాని తీసుకొచ్చి ఆడబెట్టాడు. అట్లా అనేక నియోజకవర్గాల్లో పెట్టారు. అవన్నీ అప్పట్లో పెద్ద సంచలనమైంది. క్యాసినో ఆడిస్తారని. మామూలు రోజుల్లో క్యాసినో ఆడించడం ఏంటండి, ఏదో సరదాగా తిరణాలనో అదనో ఏదో చెప్పి అకేషన్ చెప్పి క్యాసినోలు ఆడించారు.
సో కాబట్టి నేనేమంటానంటే ప్రభుత్వాలు ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా కాదు, నిజంగా చట్టబద్ధంగా నిషేధించబడింది. స్వయంగా స్పీకర్, డిప్యూటీ స్పీకరు, అలాగే గంటా శ్రీనివాసరావు గారు, రఘురామకృష్ణరాజు గారు వచ్చి 2 కోళ్లను పట్టుకొని, ఆయన ఒక కోడినట్టు ఈయన ఒక కోడిని పట్టుకొని వాటికి పందాలు పెట్టి చేసిన సంఘటన మనం రోజు టీవీలో చూసాం కదా, అందరూ చూశారు కదా, నేను ఒక్కడనే కదా, అందరూ చూశారు కదా. చట్ట ప్రకారం నేరమే, కానీ ఇది సంస్కృతి. మీకు గుర్తుంటే తమిళనాడులో జల్లికట్టు మీద ఎన్ని వివాదాలు నడిచినాయి. ఇదన్నా 2 కోళ్ళు కొట్టుకుంటే అంతే, జల్లికట్టు మనుషుల ప్రాణాలు పోతాయి. ఒక బలిష్టంగా ఉన్న ఒక దున్నపోతును వదిలితే దాన్ని కంట్రోల్ చేసే క్రమంలో యువకులు పోటీ పడి అనేక మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అది వాళ్ళ సంప్రదాయ క్రీడ. దాన్ని నిషేధించాలి అని చెప్పి పెద్ద ఎత్తున గందరగోళం వెళ్ళి కోర్టుల దాకా వెళ్ళి కోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా దాని మీద చెయ్యి వేయలేకపోయారు. రీజన్ ఏంటంటే ఇది మా సంస్కృతి, మా సంప్రదాయం, మేము ఒక సంవత్సరానికి ఒక్కసారే చేస్తాం, దాన్ని మీరెవరు అడ్డుకోవడానికి అంటున్నారు. కొన్నిటిని ఇక ప్రభుత్వాలు కూడా ఏంటంటే చూసి చూడనట్టు వదిలేయాలి. వదిలేయకపోతే ఆ ఏరియాలో నెక్స్ట్ బర్త్డే ఉండదు వాళ్ళకి. సో కాబట్టి ఇవాళ కూడా మీరు అన్నది వాస్తవం. గత ప్రభుత్వం కంటే కొంచెం మరింత ఉత్సాహంగా జరిగిన మాట వాస్తవమే, కానీ ఒక స్వేచ్ఛ వచ్చినట్టు భావించారమ్మా. ఇవాళ దీపావళి ఎందుకు జరుపుకుంటాం? నరకాసుర వధ జరిగింది అని చెప్పి దీపావళి జరుపుకుంటాం. పండుగ ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకుంటాం. నాకు అట్లా అనిపించింది ఈసారి. ఒక నరకాసుర వధ లాంటిది ఒకటి జరిగింది ఎన్నికల్లో. కొత్త ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, ఇక ఆనందంగా ఎంజాయ్ చేయండి రా అన్నట్టుగా ఎంజాయ్ చేసినట్టుగా నాకు అనిపించింది. సో మనం చేయగలిగింది ఏం లేదు. చట్ట ప్రకారం అంటే మనం తప్పు పట్టాల్సిందే, కానీ అట్లా అని చెప్పేసి సంస్కృతి సంప్రదాయమా అంటే ఇంక చూసి చూడనట్టు వదిలేయాలి. అదే అలవాటుగా మారితే తప్పు ఖచ్చితంగా. మీరు అన్నట్టుగా కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో అదొక ఆడవాళ్ళు వచ్చారు, ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఎప్పుడు లేనట్టు ఈసారి. అసలు మీరు లేడీ బౌన్సర్లు అంటున్నారు, నేను చూడలేదు, కానీ కొన్ని చోట్ల పెట్టినట్టున్నారు, కానీ ఆడవాళ్ళు వచ్చారు. ఎందుకు లేడీ బౌన్సర్లను పెట్టారు ఆలోచించండి మీరు. లేడీ బౌన్సర్లు పెట్టారని మీరు చెప్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే అనేక మంది ఆడవాళ్ళు తండోపతండాలుగా ఆడవాళ్ళు వచ్చి ఆడవాళ్ళు పందాలు కట్టారమ్మా. ఆడవాళ్ళు పందాలు కట్టారు. యువత ఒక 25 ఏళ్ళు కూడా ఉండవు, యువతులు అమ్మాయిలు వచ్చి గ్రూప్గా ఫ్రెండ్స్తో వచ్చి దాని మీద కడదాంవే, దీని మీద కడదాంవే అని చెప్పి అదేంటి ఇదేంటి, అది కాకా, ఇది నెమలా, దీని మీద నాది 1000 రూపాయలు వేసుకొని నాది 2000 వేసుకొని సరదాగా పందెం కడుతున్నారు. అంటే వాళ్ళు జోదగాళ్ళు కాదు, సరదా అంతే. పెద్దవాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న మహిళలు కూడా వచ్చారు. నేను అనుకున్నాను లాస్ట్ టైం రాలా వీళ్ళు ఇంతమంది, ఈసారి ఇట్ట తండోపతండాలుగా జనం వచ్చి జరిగిన ఒక వేడుకలాగా కనిపించింది. దాన్ని మనం టెక్నికల్లీ అంటే తప్పే, ఇక ట్రెడిషనల్లీ అంటే ఒప్పే, దానికి మనం చేయగలిగింది ఏం లేదు. సార్ మీ సమయాన్ని వెచ్చించి మా వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వెల్కమ్.